ఆయన పేరు ఓ బ్రాండ్, ఆయన ఆలోచన ఓ నిత్య స్ఫూర్తి. ఆయన అడుగులు రేపటి అభివృద్ధికి చిరునామాలు. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, మీరు అనుకుంటున్నది నిజమే. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దార్శనికుడు, అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్న విజనరీ ఏపీ సీఎం చంద్రబాబు మరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగు 360 ప్రత్యేక కథనం. సిబిఎన్ అనగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది హైటెక్ సిటీ. హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ మ్యాప్ లో నిలబెట్టిన ఘనత నిస్సందేహంగా ఆయనదే. మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలను రప్పించి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా సైబరాబాద్ సృష్టికర్తగా ఆయన చూపిన దార్శనికతను నేటికి ప్రపంచ టెక్ కంపెనీలు, నిపుణులు కొనియాడుతూనే ఉన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం, ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవడం ఆయన నైజం. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే అయినా గత 5 ఏళ్లలో ఎదురైన ఎన్నో సవాళ్లు, అవమానాలను తట్టుకొని ఫీనిక్స్ పక్షులా ఎగిసిపడ్డారు. 2019 ఓటమితో చంద్రబాబు పనైపోయిందని విమర్శించిన వారే ఆశ్చర్యపోయేలా 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టి తనేంటో నిరూపించుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు అమరావతి అనే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ను అందించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. గతంలో ఆగిపోయిన చోటు నుంచే మళ్లీ అమరావతి నిర్మాణ బాధ్యతను భుజానకెత్తుకొని అడుగులు వేస్తున్నారు. హామీ ఇచ్చినట్టుగా ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతిని నిలబెట్టారు. ఇక చంద్రబాబు అంటే కేవలం ఐటీ మాత్రమే కాదు, సంక్షేమ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు. నాడు దీపం పథకం నుంచి నేటి సూపర్ 6 హామీల వరకు పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. 2047 నాటికి భారతీయులు ప్రపంచాన్ని శాసించాలి, అందులో తెలుగువారు నెంబర్ 1 గా ఉండాలి అన్నది ఆయన ఆకాంక్ష. ఆ దిశగా పక్కా ప్రణాళికలతో, మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని హార్డ్ వర్క్ తో, డెడికేషన్ తో యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారు చంద్రబాబు. ప్రజాసేవలో దశాబ్దాలు గడిపినా అదే ఉత్సాహంతో, అదే వేగంతో దూసుకుపోతున్న ఈ నిత్య విద్యార్థికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.